గురుగారు అద్వైత సిద్ధాంతం చెప్తూ ఉంటారు, శివకేశవులకి భేదం లేదని అనుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారు. అదే నేను చెప్పబోయాను కూడా. అద్వైత సిద్ధాంతంలో శివుడు మరియు విష్ణువు మధ్య భేదం లేదని చెప్పబడుతుంది. ఆది శంకరాచార్యుల బోధ ప్రకారము విష్ణువు శివుడు అనే భావాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణువు విష్ణోస్య హృదయం శివ అన్నారు. అంటే శివుడు విష్ణు స్వరూపుడు, విష్ణువు శివస్వరూపుడు. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది శివ వైష్ణవ సమాభావాన్ని ప్రకటించే ప్రసిద్ధమైన శ్లోకం అన్నమాట. ఆది శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతంలో విష్ణువు శివుడు అనే భావాన్ని స్పష్టంగా ప్రతిపాదించారు. అయితే అది పరమార్థ స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అద్వైత దృష్టిలో పరమసత్యం ఒకటేనండి, నిర్గుణ నిరాకార బ్రహ్మం, అదే పరబ్రహ్మం. భక్తుల భావానికి అనుగుణంగా శివుడుగా, విష్ణువుగా, దేవిగా, సూర్యుడుగా భిన్న నామరూపాలతో ఆరాధించబడుతుంది. కానీ స్వరూపతః అవన్నీ ఒకే చైతన్య తత్వం. విడివిడిగా ఆరాధించబడినా, ఏ రూపంలో ఆరాధించబడినా అవన్నీ ఒకే చైతన్య తత్వం అన్నమాట. శంకరాచార్యుల భాషల్లో ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనే ఉపనిషత్ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సగుణ రూపాలలో భేదం ఉన్నట్టుగా కనిపించినా తత్వంగా భేదం లేదని చెప్పారనమాట. ఆయన రచించిన స్తోత్రాల్లో కూడా ఈ సమభావం కనిపిస్తుంది. ఒకవైపు శివానంద లహరి రచించారు ఆయన, ఒకవైపు గోవిందాష్టకము, విష్ణు సత్పది వంటి వైష్ణవ భక్తి కృతులు కూడా ఎన్నో రచించారు ఆయన. ఇది ఆయన దృష్టిలో శివ విష్ణువుల మధ్య తత్వభేదం లేదని తప్పకుండా సూచిస్తుంది. అద్వైతంలో భేదం ఉపాధి ఆధారితమైనది, నామరూప పరిమితి లేదన్నమాట. ఉపాధి అంటే వాళ్ళు ఆచరించే క్రియ అన్నమాట ఉపాధి. అభేదం స్వరూప ఆధారితమైనది, అంటే బ్రహ్మతత్వం. అందువల్ల శంకరాచార్యుల బోధ ప్రకారము శివుడు విష్ణువు అనే భేదం ఉపాసనా స్థాయిలో ఉండవచ్చు, కానీ పరమార్థంలో అవి ఒకే పరబ్రహ్మ స్వరూపం. అందుకే తర్వాత సంప్రదాయంలో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే భావ ప్రకటన ప్రసిద్ధి చెందింది. ఇది అద్వైత తత్వానికి అనుగుణమైన సమభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఇప్పుడు గురుగారు, చిత్రామ్నాయ పీఠాలు ఉన్నాయి కదా, వాటిని ఆది శంకరాచార్యుల వారే స్థాపించారా? మంచి ప్రశ్న. చతురామ్నాయ మఠాలను ఆది శంకరాచార్యులే స్థాపించారని సంప్రదాయం చెప్తుంటే, కొందరు విద్యారణ్య స్వామి కాలంలోనే అవి స్థాపించబడ్డాయని అంటున్నారు. ఈ రెండు అభిప్రాయాలకి మధ్య తేడా ఏంటి? సంప్రదాయ మరియు చారిత్రక ప్రమాణాలు ఏమి సూచిస్తున్నాయి అని మనం విశ్లేషిస్తే గనక ఈ విషయంలో రెండు వేర్వేరు అభిప్రాయాలు ప్రస్తావించబడుతున్నాయి. ఒకటి సంప్రదాయ అద్వైత స్థానము, మరొకటి కొన్ని ఆధునిక అభిప్రాయాలు, ఈ మధ్య వచ్చిన ఆధునిక అభిప్రాయాలు. ఈ రెండింటిని శాంతంగా ప్రమాణాల ఆధారంగా పరిశీలించడం ఎంతో అవసరం అన్నమాట. అద్వైత గురు పరంపర ప్రకారము ఆది శంకరాచార్యులు భారతదేశంలోని చతురామ్నాయ పీఠాలను స్థాపించినట్టు పరంపర సాక్ష్యం చెప్తుంది. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం ఈ 4 పీఠాల గురు పట్టికలు తమ స్థాపకునిగా పీఠం వద్ద లభ్యమయ్యే పరంపరా నమోదులు శంకరాచార్యుల నుంచే ఆచార్య పరంపర కొనసాగిందని స్పష్టం చేస్తున్నాయన్నమాట. అదనంగా శంకర దిగ్విజయ వంటి సంప్రదాయ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఆయన దేశవ్యాప్త విహారం చేసినట్లు, పీఠ స్థాపన చేసినట్లు కూడా వివరించడం జరిగింది. మరోవైపు కొందరు అభిప్రాయపరులు విద్యారణ్య స్వామి కాలంలోనే ఈ మఠాలు వ్యవస్థీకృత రూపం పొందాయని సూచిస్తున్నారు. విద్యారణ్య స్వామి 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించారు. మరియు ఆయన శృంగేరి పీఠాధిపతిగా కూడా ఉన్నారు. ఆయన కాలంలో మఠాలకు రాజప్రోత్సాహం లభించింది, చాలా సంస్థాగత నిర్మాణం బలపడింది అనేది ఈ రెండు విషయాలు చారిత్రకంగా స్పష్టమైన విషయం. అయితే వ్యవస్థీకరణ మరియు మూల స్థాపన రెండింటిని మనం వేరు చేయాలి.
సంప్రదాయ దృష్టిలో మూల స్థాపకుడు ఆది శంకరాచార్యులే. ఆయన జీవించింది 8వ శతాబ్దంలో. విద్యారణ్య స్వామి ఆ వ్యవస్థను పునరుద్ధరించి విస్తరించి రాజాధారంతో బలపరిచిన మహాచార్యుడు ఆయన స్థాపించలేదు, స్థాపించిన మఠాలను ఆయన పునరుద్ధరించారనమాట. అందువల్ల ఒకరిని మరొకరితో ప్రతిస్పర్శగా చూపించడం కంటే గురు పరంపరలో వివిధ దశలుగా చూడటం సముచితం మనకు. కాబట్టి అద్వైత సంప్రదాయ స్థానం ఏంటంటే పీఠాల ఆద్య స్థాపన శంకరాచార్యులదే. అనంతర శతాబ్దాల్లో విద్యారణ్య స్వామి వంటి ఆచార్యులు వాటిని అభివృద్ధి చేసి సంస్థాగతంగా బలపరిచారు. ఈ విధంగా చూస్తే పరంపరా సాక్ష్యం మరియు చారిత్రక అభివృద్ధి రెండు సమన్వయంగా అర్థమవుతాయి. నమస్కారం అండి. నమస్తే.